హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజులైందండి వీడియోలో లాగ్స్ పెట్టి కానీ, మాట్లాడి కానీ చాలా రోజులైపోయింది. అప్పుడప్పుడు బిజీ అయిపోతాం లైఫ్‌లో. అందువల్ల అయితే మాత్రం నేను ఈ మధ్య మెయిన్ ప్లేస్‌లో వేసే ముగ్గుల్ని కూడా వేయకుండా ఇంట్లోపలే ఒక షీట్ పైన అయితే కూడా వేసి చూపించాను. ఈ మధ్య అయితే మాత్రం కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ విధంగా అయితే వేసి చూపించాను. ఇంటి ముందర వేరే రోడ్ చేస్తున్నారండి. చాలా డస్ట్. దానికోసం అయితే అక్కడ ముగ్గులు వేయడానికి కూడా ఎక్కువ డస్ట్ ఉండేది. దానివల్ల నాకు కుదరలేదు. అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మెయిన్ మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది. మీరు నా ముగ్గులు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వల్లనే నా ఛానల్ అనేది ముందుకెళ్ళింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి అందరికి కూడా ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంక ముందుకి ముగ్గులే కదండి, ముగ్గులతో కూడా నా డైలీ రొటీన్ని కొద్దిగా ఎక్కువ కాదు, మరీ లెంతీగా కాదు, బోరు కొట్టే విధంగా అయితే మాత్రం కాదు, కొంచెం అయితే చిన్న చిన్న లాగ్స్గా అయితే మాత్రం షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందుకి మంచి వీడియోలు అయితే చేస్తాను అని చెప్తున్నాను. ఈ వీడియోలో మాత్రము చిన్న చిన్న అలా కంప్లీట్గా కూడా నేను చూపించలేదండి. అలా వంట చేయడము, కొంచెం నా గార్డెన్ని అలా అయితే మాత్రం చూపించేశాను. నా డైలీ రొటీన్ని అలా కొంచెం అయితే షేర్ చేసుకున్నాను. మనకు కూడా కొంచెం కొత్త కదండి చేసేటప్పుడు అయితే మాత్రం ముగ్గులైతే అలా ఏమీ కనిపించము, ఏమి లేదు. తెలిసిన ముగ్గుల్ని చక్కగా అలా ముగ్గులు వేసేసి అయితే ముగ్గు వరకు పోస్ట్ చేసేస్తాము. వ్లాగ్స్ అన్నాక కొంచెం బిడియంగా ఉంటుంది, కొంచెం బాగా కూడా తీసి పోస్ట్ చేయాలి కదా. డే బై డే ఫస్ట్ ముగ్గులు కూడా మనం అంతా నేనైతే అంత పర్ఫెక్ట్గా వేయలేదు. స్టార్టింగ్ వేసాను, ఎలా ప్రజెంట్ చేయాలనేది అనేసి నాకు ఐడియా ఉండేది కాదు. ఇంకా వ్లాగ్స్ కూడా అంతే కదండి, డే బై డే నేర్చుకుంటాను. మంచి వీడియోస్ అయితే మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు కూడా చిన్నగా బార్డర్ వేసి చక్కని ముగ్గు అయితే మాత్రం షేర్ చేస్తున్నాను. ఇలాంటి ముగ్గులతో పాటు మంచి వీడియోస్ని అయితే తప్పకుండా తీసుకొని వస్తాను. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కుకింగ్లోకి వచ్చేయడమే. మనం డైలీ వేసుకోవడానికి చాలా క్లియర్గా చిన్నగా అయితే మాత్రం చాలా ముద్దుగా, అలాగే మెలికల ముగ్గులు కదా, చాలా ఈజీగా కూడా అందంగా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాయిల్డ్కి ఎగ్స్ అయితే పెట్టేశాను. ఎగ్ బాయిల్ అవుతుంది. ఇంకా పులియోగర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంటీఆర్ పులియోగరే. వాటి కోసం అయితే పోపు గింజలంతా తీసి పెట్టేశాను. అలాగే బీన్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా కుకుంబరు. ఇంకా పులిహోర తిరుగుబాత అయితే పెట్టేశాను. సేమ్ మనం పులిహోరకి ఎలాంటి తిరుగుబాత అయితే పెట్టుకుంటామో అదేనే ఇక్కడైతే చింతపండుకు బదులుగా మనకి పులిహోర మిక్సే వచ్చేస్తుంది. ఇది నిమ్మకాయ చింతపండు పులిహోర అయితే మాత్రం కాదు, ఎంటీఆర్ పులిహోరే. దీంట్లో మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కర్ణాటకలో అయితే మాత్రం అసలు లెమన్ రైస్కి పులిహోరకి అంటే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కంటే కూడా పులిహోరే ఎక్కువ చేస్తారు. దాంట్లో స్వస్తిక్ ఎంటీఆర్ నాకు బాగా నచ్చుతుంది. అన్నిటికన్నా పులియోగరి పౌడర్లో మాత్రం నాకు ఎంటీఆర్ పులియోగరి మిక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మనం ఏమీ దీనికి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందో 2 మినిట్స్లో అయితే మాత్రం మనకు రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. లైట్గా కొద్దిగా పులిహోర, బీన్స్ అంటే కీర అయితే పెట్టుకునింది. నేను అడుగుతున్నాను ఎగ్స్ ఎందుకు వద్దు అనేసి అంటే, ఎగ్స్ నేను తర్వాత తింటాను అనేసి అయితే మాత్రం ఇప్పుడు టిఫిన్ చేస్తుంది. హలో అండి. చాలా పనులు చేసిన తర్వాత నేను చూపించింది ఇంతే కాదండి. మొక్కలకు నీళ్ళు పట్టుకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, మాపు పెట్టుకోవాలి, మధ్యలో కాఫీలు అనుకొని ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా పనులు చేశాను.
అవన్నీ చూపించలేదు. ఫైనల్గా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే కొంచెం బ్లాక్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేం పెద్ద ప్రిపేర్ చేసుకున్నాను కదా, హాట్ వాటర్ కాల్చుకొని కాఫీ పౌడర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాను. కొంచెం బ్లాక్ కాఫీనే తాగుదాం అనేసి బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. ఈ మధ్య గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఈ విధంగా అయితే మాత్రం మిల్క్ టీని అవాయిడ్ చేసేసి, ఎందుకంటే బాగానే ఉన్నాయి కదా పర్సనాలిటీస్, అయితే దానికోసం అయితే మిల్క్ టీ అవాయిడ్ చేసేసి బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఈ విధంగా ఇప్పుడైతే నాకు బ్లాక్ కాఫీ తాగాలనిపిస్తుంది. దానికోసం అయితే బ్లాక్ కాఫీ ప్రిపేర్. కానీ అప్పుడప్పుడు ఇలా కనిపిద్దామని వ్లాగ్స్ చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఎంతవరకు అవకాశం ఉంటుందో చేస్తాను. తర్వాత టైం ఉన్నప్పుడైతే కంపల్సరీ ఇలాంటి వీడియోస్ కూడా చేయాలనేసి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది. దీనికోసం ఇంకొక ఛానల్ పెట్టుకొని మళ్ళీ తెలుసు కదా ఇప్పుడున్న యూట్యూబ్ కాంపిటీషన్లో చాలా కష్టం ముందరికి రావడం అనేది అయితే, దానికోసం అయితే దీంట్లోనే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ముగ్గులతో పాటు వ్లాగ్స్ కూడా అయితే మాత్రం చేస్తాను. మీ సపోర్ట్ దానికైతే కంపల్సరీ అయితే మాత్రం కావాలని కోరుకుంటున్నాను. కాఫీనో టీనో తాగితే అదొక రిఫ్రెష్ అవుతుంది మైండ్ అయితే. ఇది కోసం ప్రిపేర్ చేసుకోలేదు. ఇది కాంటినెంటల్ ఉంటే అదే అయితే మిక్స్ చేసుకొనేస్తాను. వన్ మినిట్లో రెడీ అయిపోతుంది. షుగర్ ఏమీ లేదు, అలానే తాగేయడం బాగుంటుంది. కొంచెం కూల్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. దానికోసం అయితే ఇకపైన ముగ్గులతో పాటు ముగ్గులు వీడియోస్తో ఇలా వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను. దానికైతే ప్లీజ్ తప్పకుండా మీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత బట్టలు ఉన్నాయండి, ఆరేసాను టెర్రస్ పైన. అయితే మాత్రం ఈ కాఫీ తాగేసి ఇంక వాటిని అయితే తీసుకురావాలి. ఇంకా బట్టలు తీసుకొని వెళ్దాం అనేసి అయితే టెర్రస్ పైకి వచ్చాను. ఎక్కువ ఎండలేం లేదు, లైట్గా ఉంది. ఈ మధ్య ఎండలు కొంచెం బాగానే తగ్గిపోయినాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కాబట్టి ఎక్కువ ఎండలు లేదు. చాలా ఎండలు ఉండేవి, కొంచెం తగ్గాయి. కొంచెం వర్షాలు పడిన తర్వాత అయితే కూల్గా ఉంది. ఇంకా నా హ్యాపీనెస్కి నేను పెంచుకున్న కొన్ని మొక్కలు ఇవైతే మాత్రము వర్షం పడ్డం వల్ల ఎండిపోయిన మొక్కలన్నీ అలా చిగురిచ్చేసైతే చల్లగా ఉంది. గాలి అయితే వాతావరణం అయితే సూపర్ కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇంట్లో ఉంటే కొంచెం వేడి అనిపిస్తుంది, కానీ టెర్రస్ పైకి వస్తే మాత్రం భలే కూల్గా ఉంది. చూస్తున్నారు కదా నేచర్ ఎంత బాగుంది అనేసి అయితే మాత్రం. మరి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.